అన్నా డిస్టర్బ్ చేశాడు రా ఎవడరాడు అన్నా తప్పురా కాట్రాజు నువ్వు అలా చూడకు. కన్నప్ప మూవీ హైప్ రావడానికి రీజన్ మన ప్రభాస్ గారు, ప్రభాస్ రాజు, రాజులకే రాజు ప్రభాస్ రాజు. సో మూవీ ఎలా ఉంటది ఏంటి అనేది మూవీ చూసాక చెప్తా రివ్యూ. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓం ప్రకాష్ గారు ఎన్ని రోజులు ఉండండి మీరు ఇలా? సునీత గారు ఎంతో బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్ని సినిమాల్లో చూస్తున్నాం. కైనాలు గుట్కాలు మానే వచ్చు కదండి. 1-1-0-2-3 పాత్రలను సంఘటనలను సినీ మాధ్యమానికి అనుగుణంగా మార్చడం, చేర్చడం, అన్వయించుకోవడం జరిగింది. కన్నప్ప ఫస్ట్ ఓవరాల్ గా అయితే పర్లేదు. స్నో అన్న యాక్టింగ్ కూడా బాగానే ఉంది, చూడొచ్చండి. లోపలికి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూద్దాం ఎలా ఉందో. 2 days లేట్ అయినా సరే కన్నప్ప మూవీ రివ్యూ చేద్దామని వచ్చాను. చిత్తూరులో చూసా ఈరోజు కన్నప్ప మూవీ. నాకైతే ఓవరాల్గా అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళకైతే అంతగేం అనిపించదు. మనోజ్ గారికి, మంచు విష్ణు గారికి మధ్య గొడవలు, సో దానివల్ల ఆ కాంట్రవర్సీల వలన మూవీ ఎలా ఉంది చూద్దామని వెళ్ళిన వాళ్ళు ఒకవైపు అయితే, ఈ మూవీలో కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు క్యామియో ఉంటుంది. సో ఆ ప్రభాస్ గారు క్యామియో చూడడానికి వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంటుంది, ప్రభాస్ గారిని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు ఈ మూవీలో అనేది ఉంది యాక్చువల్గా. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇది మొత్తం షూటింగ్ మొత్తం మన ఇండియాలో అయితే జరగలేదు, ఎక్కడ న్యూజిలాండ్లో జరిగిందంట. కానీ అంటే గూడెం వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు గెటప్లు అయితే అలానే ఉన్నాయి, కానీ లొకేషన్స్ నాకు అంతగా ఏం అనిపించలేదు. మరి చాలా ఓవర్గా పెట్టారు. ఏమంటారు అంబియన్స్ నాకు అంతగా లైక్ కొన్ని దగ్గరలో అయితే బాగానే అనిపించింది, కానీ కొన్ని దగ్గరలో అయితే లిటరల్లీ ఎందుకు అంత అంబియన్స్ పెట్టారు అని అనిపించింది. అండ్ మంచు విష్ణు గారు సెకండ్ హాఫ్ మాత్రం చించేశారు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ అవని నెక్స్ట్ చాలా బాగా చూపించారు అనమాట. అండ్ అన్నిటికంటే ఒక నెక్స్ట్ లెవెల్ సీన్ ఏంటంటే ప్రభాస్ గారి ఎంట్రీ. రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ గారు ఆ డైలాగ్స్ అవని నెక్స్ట్ ఆ ఎంట్రీ అవని ఫ్యాబులస్. లైక్ మీరే చూడండి, ఇక్కడ పెడతా కొన్ని క్లిప్స్ పెడతా. ప్రభాస్ గారి మాహిష్మతి రాజుతోనే పరాచకాల బాహుబలిరా. రుద్రకి తిన్నాకి మధ్యలో చిన్న ఫైట్ సీన్ లా ఉంటది. ఓవరాల్గా అయితే బాగానే ఉందండి, చూడండి. మూవీకి వెళ్ళి చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేండి. అంతేగాని పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఐ బొమ్మ అని, బప్పం అని, మూవీ రూల్స్ అని ఇలా చాలా రావడం మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. సంథింగ్ మూవీ రిలీజ్ అవ్వకముందు ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టరు విష్ణు గారిని అడిగారు, ఈ మూవీలో ఫైట్స్ ఎలా ఉంటాయి, బాహుబలి రేంజ్లో ఉంటాయా అంటే విష్ణు గారు బాహుబలి రేంజ్లో కాదు, బాహుబలి మించి ఆ రేంజ్లో ఉంటాయని చెప్పారంట ఇంటర్వ్యూ. ఫైట్స్ అంతకేం లేవండి, అంటే అంతకేం లేవంటే మరీ అంతగా నాకు అనిపించలేదు. కాజల్ గారు పార్వతీదేవి రోల్లో చాలా బాగా చేశారు. బట్ అక్షయ్ కుమార్ గారు అతను శివుని పాత్రలో డైలాగ్స్ ఎలా చెప్పారంటే లైక్ ఏదో చదివి చెప్పినట్టు అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా ఇలా ఉందండి. కానీ ఈ రివ్యూస్ పైన డిపెండ్ అయ్యి మీరు మూవీకి వెళ్ళొద్దు. రివ్యూస్ చూసే నేను మూవీకి వెళ్తాను అనే కేటగిరీలో చాలా మంది ఉంటారు. బట్ అది వద్దు. రివ్యూస్ మేము ఎందుకు ఇస్తున్నామంటే వ్యూస్ కోసం ఇస్తున్నాం. లైక్ పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. చాలా కష్టపడుతున్నా ఛానల్ గురించి, బట్ అవ్వట్లేదు. ఓకే, ఎనీవే నేను గివ్ అప్ ఇవ్వట్లేదు, ఇవ్వను కూడా. ఒక 1 year మీరు ఇంకా అవ్వలేదు, నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవ్వకుండా నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇంకా ముందు ఇలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా మూవీ చూడండి, నచ్చితే నలుగురు చెప్పండి, నచ్చకపోతే ఒకరికే చెప్పండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.